లోక్సభలో ఇవాళ కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ను తొలగించాలంటూ ఇండియా బ్లాక్ ఎంపీలు అభిశంసన నోటీసులు సమర్పించారు. డీఎంకే ఎంపీ కనీమొళి ఆధ్వర్యంలోని ఎంపీల బృందం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి నోటీసులు అందజేసింది. మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్రాంగణంలో కార్తీక దీపం వెలిగించడానికి అనుమతి ఇస్తూ తాజాగా జస్టిస్ జిఆర్ స్వామినాథన్ తీర్పిచ్చారు. ఈ స్థలం సమీపంలో 14వ శతాబ్దపు దర్గా ఉండటంతో సామాజిక ఉద్రిక్తతలకు దారితీస్తోందనే అభ్యంతరాలు వెల్లువెత్తాయి. డీఎంకే దాని మిత్రపక్షాలు ఆయన తీర్పు పక్షపాతంగా ఉందని ఆరోపించాయి. గతంలో దీపం కొండ అడుగున ఉన్న స్తంభం వద్ద వెలిగించేవారు. కానీ జస్టిస్ స్వామినాథన్ తీర్పు ప్రకారం దీపం కొండ మధ్యలో ఉన్న స్తంభం వద్ద వెలిగించాలని ఆదేశించారు. ఈ తీర్పు సెక్యులర్ విలువలకు విరుద్ధంగా ఉందంటూ మద్రాస్ హైకోర్టు న్యాయవాదులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ లోక్సభలో 120 ఎంపీల సంతకాలతో కూడిన అభిశంసన పిటిషన్ సమర్పించాయి. డీఎంకే ఎంపీ కనీమొళితో పాటు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, ఎస్పీ అధినేత ఎంపీ అఖిలేష్ యాదవ్ ఆ సమయంలో కనీమొళి వెంట ఉన్నారు. భారతదేశంలో న్యాయమూర్తులపై అభిశంసన చాలా అరుదుగా జరుగుతోంది. అయితే తాజా పరిణామాలతో తమిళనాడులో రాజకీయ న్యాయపరమైన ఘర్షణ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో లోక్సభ స్పీకర్ నిర్ణయం కీలకంగా మారనుంది. ఆయన నోటీసును స్వీకరిస్తేనే ప్రక్రియ ముందుకు సాగుతుంది. స్పీకర్ నోటీసును పరిశీలించి అవసరమైతే విచారణ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. లోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ 2/3 మెజార్టీతో తీర్మానం ఆమోదం కావాల్సి ఉంది. చివరగా రాష్ట్రపతి ఆమోదిస్తేనే న్యాయమూర్తి పదవి నుంచి తొలగిపోనున్నారు.